హాయ్ ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ ఆర్మ్ హోల్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో ఈ విధంగా మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఇదే భాగాన్ని మనం క్రాస్గా తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. బ్లౌజ్ లూజ్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్తోనే మనం లూజ్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా వెనక భాగం డాట్స్ కోసం, ఖర్చు భాగం కోసం మనం ఒక 3 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా మనకి ఒక 1 ఇంచే తీసుకోవాలి వెనక భాగం డాట్స్ కోసం. ఇప్పుడు మెడ భాగానికి తీసుకోవాలి. లూజ్ ఎంత అవుతుందో ఇప్పుడు మనకి కరెక్ట్గా మెడ భాగానికి లూజ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బయటికి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు పొడవు తీసుకోవాలి. మనకి కరెక్ట్గా బార్డర్ పొడవు ఎంత అవుతుందో పొడవు భాగానికి మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఖర్చు భాగం కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బయటికి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చంక భాగానికి మనం 2 ఇంచెస్ ఖర్చు భాగం కోసం 2 ఇంచెస్ కింద పెంచాం కాబట్టి ఇక్కడ కూడా ఒక 2 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు భాగం కోసం ఒకసారి మార్కింగ్ తీసుకోవాలి. మనం అది కూడా ఉక్సుల భాగంతో తీసుకోవాలి. షోల్డర్ మధ్య భాగం నుంచి కింద డాట్కి మనకి ఎంత అవుతుందో పొడవు ఈ విధంగా చూసుకోవాలి. అంటే మనకి ఇది ఎక్కడైతే ఉందో అక్కడ వరకు మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా అంటే పొడవు భాగం ఇక్కడ వరకే తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర షోల్డర్ లూజ్ తీస్తున్నాను. ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా మన బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా ఖర్చు భాగం కోసం నేను మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు మెడ భాగానికి చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అది కూడా ఉక్సుల భాగంతో మెజర్మెంట్ తీసుకోవాలి. మెడ భాగానికి ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు మనకి ఈ విధంగా వేసుకోవాలి. కొంచెం పైకి మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు మనం ఈ కార్నర్లో ఈ విధంగా రౌండ్ చేసుకొని కొంచెం లోతు భాగాన్ని లోపలికి మార్క్ చేసుకోవాలి. మనకి సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసిన దగ్గరికి మనకి ఈ మార్కింగ్ కన్నా బయటకు వచ్చినట్లయితే మనకి స్టిచ్చింగ్ పాయింట్కి మనం కిందకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి పైనుంచి కట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మనకి ఓపెన్ సైడ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు భాగం చూసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం మనం ఒక 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పొడవు భాగం ఎంత అవుతుందో అక్కడ మార్క్ చేసాం కాబట్టి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా ఈ మార్కింగ్ కలుపుకోవాలి. ఈ విధంగా మన ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు షేప్ పట్టి వస్తుంది కాబట్టి ఈ కింద మనం వెనక భాగం తీస్తున్నాం కాబట్టి వెనక భాగానికి మనం ఈ గ్యాప్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చంక భాగం కోసం ఈ కార్నర్లో మనం ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి ఈ విధంగా లోతు భాగం తీసుకుంటూ మనం చంక భాగానికి కలుపుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి వెనక భాగంతోనే ఒకసారి చూసుకోవాలి. మనకి వెనక భాగంతోనే మెజర్మెంట్ తీస్తున్నాను కాబట్టి వెనక భాగంతోనే మనం చంక భాగాన్ని అనేది కొలుచుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా కొలుచుకోవాలి. మనం కరెక్ట్గా మనకి స్టిచ్చింగ్ పాయింట్కి సరిపోయింది. 2 ఇంచెస్ ఖర్చు భాగం కోసం మనం మార్క్ చేసాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మనం చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు చంక భాగం దగ్గర మనం ఈ కార్నర్లో మనం ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా ముందుగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా తీసుకోవాలి లోతు భాగాన్ని. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి మాత్రమే లోతు భాగం తీసుకోవాలి. మళ్ళీ పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నట్లయితే మన లోతు భాగం చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా మరీ ఎక్కువగా లోతు భాగం తీసుకోకూడదు. హ్యాండ్ అనేది చంక భాగంలోకి పైకి వచ్చేస్తుంది కాబట్టి తీసుకోకూడదు. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనకు బ్లౌజ్ కూడా అవసరం లేకుండా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డాట్స్ వేయడం చూపిస్తున్నానండి. ఓపెన్ సైడ్ నుంచి మధ్య భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఉక్సుల భాగంతో చూసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా. మనకి డాట్ పొడవు ఎంత అయితే ఉందో ఖర్చు భాగం కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టుకొని మనం డాట్ పొడవు మార్క్ ఇప్పుడు మనకి పొడవు ఎంత అయితే ఉందో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం డాట్స్ ఎప్పుడు కూడా సన్నగానే తీసుకోవాలి మెజర్మెంట్ని. ఈ విధంగా ఇప్పుడు షేప్ దగ్గర డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుతున్నాను. ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ లూజ్ తీసుకోవాలి. ఎంతైతే వెడల్పు ఉందో అంతవరకు ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు పొడవు భాగానికి చూసుకోవాలి. ఖర్చు భాగంతో ఎంతైతే పొడవు ఉందో పొడవు భాగానికి ఈ విధంగా చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి గ్యాప్ ఎంత అవుతుందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ ఉంచుకొని మూడో దానికి మార్క్ చేసుకోవాలి. లేదా మనం ఈ విధంగా కూడా మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు రెండు వైపులా సేమ్ అదే విధంగా రావడం కోసం మధ్యలో కొంచెం కట్ చేస్తున్నాను. ఈ విధంగా చేయడం వల్ల మనకి క్రొత్త వరకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు కింద డాట్లో కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. మధ్యలో చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు వైపులో కూడా మార్కింగ్ని అదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ మార్కింగ్ని వేరొక వైపు కూడా రావడం కోసం ఈ విధంగా అన్నట్లయితే మనకి కరెక్ట్గా వస్తుంది మార్కింగ్ అనేది. ఇప్పుడు మనం దీనిపైన మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ మార్కింగ్ చుట్టూ కూడా ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు రెండు వైపులా కూడా మన మార్కింగ్ అనేది వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం వెనక భాగానికి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను పైన భాగానికి మార్క్ చేశాను కాబట్టి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 2 చొప్పున కానీ 4 తీసుకోవచ్చు. లేదా 3 చొప్పున 6 కూడా తీసుకోవచ్చు. స్టిఫ్గా ఉంటుంది షేప్ పట్టి అనేది. మనకి క్లాత్ తక్కువ ఉన్నట్లయితే రెండు వైపులా 2 తీసుకొని వెనక భాగానికి వేరే కలర్ అయినా మనం అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 తీస్తున్నాను. రెండు వైపులా కూడా మనకి ఉక్సుల భాగంతోనే తీసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా. కింద మనకి ఖర్చు భాగం కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. ఓపెన్ సైడ్ కూడా అంతే అదేవిధంగా మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగం కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. మనకు లూజ్ ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి రెండు కూడా ఈక్వల్గా అయితే ఉండవు. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. నడుము భాగానికి 2.5 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. లేదా మనకి చిన్న బ్లౌజ్ ఈ విధంగా ఉన్నట్లయితే బాగా చిన్నగా ఉన్నట్లయితే మనకి మన బ్లౌజ్ అదితో సరిపోతుంది. పొడవు ఉండే బ్లౌజ్ అయితే మాత్రం ఈ విధంగా మనం మెజర్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రెండు జాయింట్ కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు రెండు వైపులా 2 కట్ చేశాను. మనకి మధ్యలో స్టిచ్ చేస్తాం కాబట్టి డాట్కి మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఓపెన్ ముక్ తీసుకోవాలి. అది కూడా స్ట్రైట్గా ఉండే భాగాన్ని తీసుకోవాలి. తాళ్ళు భాగానికి ఒకటి, ఉక్సుల భాగానికి ఒకటి తీసుకోవాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.